శ్రీరామ, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, సదాచారం, నీతి నియమాలు, ధర్మం తదితర మార్గాలు నిక్షిప్తమైన రామాయణం వినినా పారాయణం చేసిన ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 46వ సర్గంలోకి ప్రవేశించాం. ఈ సర్గంలో ఇంద్రుని సంహరించగల పుత్రుని పొందేందుకు దితి తపస్సు చేయటం, ఇంద్రుడేమో దితి గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయటం వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హతేషు తేషు పుత్రేషు దితి పరమదుఃఖిత మారీచం కాశ్యపం రామభర్తారం ఇదమబ్రవీత్తు. విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్తూ ఉన్నాడు, ఓ రామా, క్షీరసాగర మదన సమయంలో దేవాసుర యుద్ధం జరిగింది కదా. అయితే దితి తన పుత్రులను కోల్పోవడంతో మిక్కిలి దుఃఖితమై మరీచి మహర్షి కుమారుడును తనకు భర్తయు అయినటువంటి కాశ్యప మహర్షి వద్దకు వెళ్ళి ఈ విధంగా మొరపెట్టుకుంది అని చెప్తూ ఉన్నాడు. హతపుత్రాస్మి భగవన్ తవ పుత్రైర్మహాబలై శక్రహంతారమిచ్చామి పుత్రం దీర్ఘతపోర్జితం. ఓ మహాత్మా, బలశాలురైన నీ కుమారులు అంటే దేవతలు నా పుత్రులను అంటే దైత్యులను వధించారు. పుత్ర శోకముచే నేను విలవిల్లాడుతూ ఉన్నాను కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్ఠుడైన కుమారుని పొందగోరుతున్నాను అని చెప్పేసి దితి చెప్పింది కాశ్యప మహర్షితో. సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి ఈశ్వరం శక్రహం పారం త్వమనుజ్ఞాతుమర్హసి. అందువలన నేను తీవ్రంగా తపస్సు చేసుకోవడానికి అనుమతినివ్వండి. ఇంద్రుని సంహరించి ముల్లోకాలను నియంత్రింపగల పుత్రుని ప్రసాదించండి అని చెప్పి దితి విజ్ఞప్తి చేసింది. తస్యాస్తద్వచనం శ్రుత్వా మరీచః కాశ్యపస్తదా ప్రత్యువాచ మహాతేజ దితిం పరమదుఃఖితాం. పుత్రదుఃఖంతో పరితపిస్తూ ఉన్న దితి యొక్క పలుకలను ఆలకించి మరీచి పుత్రుడును మహాతేజస్వి అయిన కాశ్యప మహాముని ఆమెతో ఈ విధంగా అభయవచనాల్ని పలికాడు. ఏవం భవతు భద్రం తే శుచిర్భవత పోదనే జనయిష్యసి పుత్రం త్వం శక్రహం తారమాహవే. దితిని ఉద్దేశించి, ఓ తపోధనురాలా, అలాగే సుమా, నీకు శుభముగాక. పుత్రుడు కలిగే వరకు నీ పవిత్రతను కాపాడుకో. యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుణ్ణి నీవు పొందగలవు అని చెప్పేసి అభయమిచ్చాడు కాశ్యప మహర్షి. పూర్ణే వర్ష సహస్రేతు సుచర్యధి భవిష్యసి పుత్రం త్రైలోక్య భర్తారం మత్తస్త్వం జనయిష్యసి. 1000 సంవత్సరాలు పవిత్రతను నీవు కాపాడుకొనగలిగినచో ముల్లోకాలను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగుతాడని చెప్పేసి కాశ్యప మహర్షి చెప్పాడు. ఏవముక్త్వా మహాతేజ పాణినా సమమార్జతాం సమాలభ్య తతః స్వస్తి త్యుక్త్వా స తపసే యయౌ. మహాతేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తట్టుతూ ఆమెను ఓదార్చాడు. ఆ తర్వాత ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు.
గతే తస్మిన్ నరశ్రేష్ఠదితిః పరమహర్షిత కుశప్లవనమాసాధ్య తపస్తేపే సుదారుణం. ఓ నరోత్తమ, ఆ కాశ్యపుడు అలా వెళ్ళిన తర్వాత దితి ఎంతగానో సంతోషించి కుశప్లవనము అనే పేరు గల క్షేత్రానికి వెళ్ళి తీవ్రముగా తపస్సు చేస్తూ ఉంది. తపస్తస్యాం హి కుర్వంత్యాం పరిచర్యాం చకారః సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణ సంపదా. అగ్నిం కుశాన్ కాష్టమపః ఫలం మూలం తదైవ చ అన్యవేదయత్తు సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితం. గాత్ర సంవాహనైశ్చైవ శ్రమాపనయనైస్తదా శక్రసర్వేషు కాలేషు దితిం పరిచచారః. ఓ నరశ్రేష్ఠ, దితి ఆ విధంగా తపస్సు చేస్తూ ఉండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగాడు. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిధలను, జలములను, కందమూల ఫలములను, ఇంకనూ కావలసిన వాటినన్నిటినీ సమయమును గుర్తించి సమకూర్చుతూ ఉన్నాడు. అతడు మాతృభావంతో దితికి పాదములొత్తుట మొదలైన పరిచర్యలను, శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట తదితర సేవలను ఎల్లవేళలా ఆచరిస్తూ ఉన్నాడు. అధ వర్ష సహస్రేతు దశోనే రఘునందన దితి పరమ సంప్రీత సహస్రాక్షం అధా బ్రవీతు. ఓ రఘురామ, 1000 సంవత్సరాల తపకాలంలో 10 సంవత్సరముల కాలం మిగిలి ఉన్నది అనగానే, అంటే 990 సంవత్సరముల కాలము గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇలా చెప్పింది. యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా వరో వర్ష సహస్రాంతే దత్తో మమ సుతం ప్రతి తపచ్చరంత్యా వర్షాణి దశ వీర్యవతాంవరా అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకం త్రైలోక్య విజయం పుత్రం సహ భోక్ష్యసి విజ్వరః. ఓ దేవేంద్ర, మహాత్ముడైన నీ తండ్రియగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన 1000 సంవత్సరముల తపఫలంగా నీకు ఒక పుత్రుడు జన్మిస్తాడని నాకు వరమిచ్చారు. ఓ పరాక్రమశాలి, నా తపో దీక్షాకాలం ఇంకా 10 సంవత్సరాలు మిగిలి ఉంది. అప్పుడు నీ ఒక తమ్ముని చూస్తావు. నీకు భద్రముగాక కుమారా. నిన్ను హతమార్చగల ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదింపమని కాశ్యపుని కోరి ఉన్నాను. ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేనతన్ని శాంతపరుస్తాను. అప్పుడు అతడు నీ పట్ల వైరభావమును వీడి భాతృభావమును చూపిస్తాడు. అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడి నీవును అనుభవింపగలవు అనంది దితి. ఏవముక్త్వా దితిశక్రం ప్రాప్తే మధ్యం దివాకరే నిద్రయాపహృత దేవీ పాదౌ కృత్వాదశీర్షతః దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజాం శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ. దితి ఇంద్రునితో ఈ విధంగా పలుకుతూ ఉండగా ఇంతలో మధ్యాహ్న సమయమైంది. అంతటా నిద్ర ముంచుకొని వచ్చుటచే ఆమె వ్యవసాయ తూలిపోతూ ఉంది. అప్పుడు ఆమె శిరస్సు పాదాలకు తాకింది. ఆమె పగటిపూట నిద్రకు లోనవటం,
ఆమె కేశములు పాదధూళిని స్పృశించుటనే దోషాల కారణంగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు తెలుసుకుని సంతోషంతో దరహాసం చేశాడు. తస్యా శరీర వివరం వివేశ చ పురందరః గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్. శ్రీరామ, తర్వాత ఇంద్రుడు దితి గర్భంలోకి ప్రవేశించి ధైర్యం చేసి గర్భస్థ శిశువును 7 ముక్కలు చేశాడు అని చెప్పి విశ్వామిత్రుడు వెల్లడించాడు. భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణ రురోద సుస్వరం రామతతో దితిరబుధ్యత మారుదో మారుదచ్చేతి గర్భం శక్రో అభ్యభాషత బిభేద చ మహాతేజ హృదం తమపి వాసవః న హంతవ్యో న హంతవ్య ఇత్యేవం దితిరబ్రవీతు నిష్పపాత తతః శక్రో మాతుర్వచన గౌరవాతు. ఓ రామా, ఇంద్రుడు 100 అంచుల గల తన వజ్రాయుధంతో ఛేదింపగా ఆ శిశువు బిగ్గరగా ఏడ్చింది. అంతటి దితి మేల్కొంది. అలా ఏడుస్తూ గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు అంటున్నాడు, ఏడవకుము ఏడవకుము అని పలుకుతూ మరలా దాన్ని ఛేదించాడు. అంతటా దితి ఇంద్రునితో అంటూ ఉంది, శిశువును చంపవద్దు చంపవద్దు అని. ఆ తర్వాత ఇంద్రుడు దితి మాటలపై గౌరవం ఉంచి గర్భమునందుండి బయటకు వచ్చేశాడు. ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రో అభ్యభాషత అశుచిర్దేవి సుప్తాసి పాదయో కృతమూర్ధజ తదంతరమహం లబ్ధ్వా శక్రహంతారమాహవే అభిందం సప్తదా దేవి తన్మే త్వం క్షంతు మర్హసి. వజ్రాయుధాన్ని ధరించి ఉన్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇలా అంటూ ఉన్నాడు, ఓ దేవి, పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించటం వల్ల నీవు అశుచి వైతివి. ఈ అవకాశాన్ని చూసుకుని యుద్ధం నన్ను చంపనున్న వానిని 7 ముక్కలుగా చేశాను. అమ్మా, నన్ను క్షమించు అన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండంలో 46వ సర్గము సమాప్తం. జై శ్రీరామ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.